మనం వచ్చింది బెలూన్ దాయడానికి కదా, ఈ గిటార్ని చూడడానికి కాదు. పల్లవికి ఎట్టి పరిస్థితుల్లో బెలూన్ దొరకకూడదు. ఓకే, అబ్బాయిల టాస్క్ పూర్తయింది. ఇప్పుడు మీ టాస్క్. ఎవరు ముందుగా బెలూన్ తెస్తారో వాళ్లే విజేత. వెళ్ళండి. లేదు, శరణ్ది కుడి చేతి వాటం. ఖచ్చితంగా అటు తిరగడు. ఆటోమేటిక్ గా తన బాడీ కుడి వైపే తిరుగుతుంది. చరణ్ కి మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి దాన్ని చూసుకుంటూ ఇటే వచ్చుంటాడు. ఎక్కడో పెట్టుంటాడు. నువ్వు ఎలా కనిపెడతావో చూస్తాను. చెప్పు బాబు. గురుగారు, ఆ అమ్మాయి ఎక్కడ కనిపించలేదండి. అదేంటి, ఆ షాపింగ్ మాల్ కే వచ్చింది కదయ్యా? లేదు గురుగారు, మొత్తం అంతా వెతికాను. ఆ రోజు సింగింగ్ కాంపిటీషన్ లో నేను తనని చూశాను. ఒక టైప్ ఆఫ్ గెటప్ లో ఉంది, కానీ ఆ గెటప్ లో ఇక్కడ ఎవరు లేరే. బాబు, నువ్వు ఏ గెటప్ లో చూసావో గాని ఆ అమ్మాయి గెటప్ సెటప్ లో లేదు. నార్మల్ గా లక్షణంగా ఉంది. అవునా గురుగారు? మరొకవేళ అమ్మాయి ఇక్కడే ఉన్నా నాకు తెలియదు కదా. మరి ఏం చేద్దామంటావు? గురుగారు, మీకు ఒకవేళ ఇబ్బంది లేకపోతే ఒకసారి ఇక్కడికి రాకూడదు? ఆ గుడిలో పాట పాడిన అమ్మాయిని మీరు చూశారు కాబట్టి తనని మీరు గుర్తుపడతారు. తనను నాకు పరిచయం చేయండి. రండి ప్లీజ్. అది కాదయ్యా, అవతల నాకు రావు గారింట్లో పిండ ప్రదానం ఉందయ్యా, అర్జెంట్ గా వెళ్ళాలి. గురుగారు, మీరు పిండ ప్రదానం తర్వాత చేసుకుందరు గాని ముందు మీరు ఇక్కడికి రండి. నాది కాదయ్యా బాబు, రావు గారిది. అదేనండి బాబు, ముందు మీరు ఇక్కడికి వస్తే అమ్మాయిని చూపించచ్చు కదా. రండి సార్ ప్లీజ్. నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు. సర్లే, అది ఇంకొకరికి అప్పచెప్పి నేను బయలుదేరి వస్తున్నానులే. థ్యాంక్ యూ అండి. గుళ్ళో పాట పాడింది అంటే పల్లవియే కదా. పల్లవిని చూసిన వాళ్ళు ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. ఇక్కడే ఉందని చెప్పినట్టున్నారు. వాళ్ళు గనుక ఇక్కడికి వస్తే పల్లవిని చూస్తారు. అప్పుడు పాట పాడింది పల్లవిని తెలిసిపోతుంది.
ఎట్టి పరిస్థితుల్లో ఆ పాట పాడింది పల్లవియే అని చరణ్కి తెలియకూడదు. మరేం చేద్దాం? అది ఇక్కడే ఉంది కదా. సరే, దాన్ని ఇక్కడి నుంచి డైవర్ట్ చేయాలి.